పార్లమెంట్ ముందు వైఎస్ఆర్సీపీ ఎంపీలు ధర్నా చేశారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై దాడులను నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. ఏపీలో శాంతి భద్రతలు అధ్వాన్నంగా మారాయని, విపక్ష నేతలపై దాడులు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు డైరెక్షన్లోనే వైఎస్ఆర్సీపీ నేతలపై టీడీపీ గూండాలు దాడులకు తెగబడుతున్నారని వైఎస్ఆర్సీపీ ఎంపీలు ఆరోపించారు. పట్టపగలు కత్తులు, రాడ్లతో దాడులు చేసిన పోలీసులు చోద్యం చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబటి రాంబాబు, జోగి రమేష్, వైఎస్ఆర్సీపీ నేతలపై కొంతకాలంగా టీడీపీ గూండాల భౌతిక దాడులపై ఎంపీలు పార్లమెంట్ సాక్షిగా కథం తొక్కారు. వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవి సుబ్బారెడ్డి, లోక్సభ పక్షనేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి నేతృత్వంలో ఆందోళన నిర్వహించారు. చంద్రబాబు అండ్కో చేస్తున్న ఆగడాలను ప్రశ్నిస్తూ నినాదాలు చేశారు. బాబు అధికారం చేపట్టిన నాటి నుంచి వైఎస్ఆర్సీపీ నేతలే లక్ష్యంగా దాడులు చేస్తున్నారని ఎంపీలు విమర్శించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా డైవర్షన్ రాజకీయాలకు తెరలేపుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాల్సిందేనని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. మాజీ మంత్రుల ఇళ్లకు నిప్పు పెట్టడం, పెట్రోల్ బాంబులతో దాడులు చేయడం అత్యంత దారుణం అన్నారు. ప్రధాని మోదీ వెంటనే జోక్యం చేసుకోవాలని ఎంపీ గొల్ల బాబురావు రాజ్యసభలో డిమాండ్ చేశారు. Most important issue is even that law and order is day to day deteriorating. Law and order, there is no law and order in our Andhra Pradesh. No sir, there is a Red Book Rajyangam is really in prevalence. Red Book Rajyangam, I want to know. Babu Rao, you are a very senior member. Sir. Law and order is a state subject. No sir, that's true sir, but I want to mention that situation going on sir. చంద్రబాబు, టీడీపీ గూండాలు అధికార మదంతో రెచ్చిపోతున్నారని ఎంపీలు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, వైఎస్ఆర్సీపీ నాయకులను అక్రమ అరెస్టులు చేస్తున్నారని కన్నెర్ర చేశారు. వైఎస్ఆర్సీపీ నేతలపై మాట్లాడండి అంటూ కూటమి ఎమ్మెల్యేలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రెచ్చగొడుతున్నారని ఫైర్ అయ్యారు. స్వామివారి ప్రసాదాన్ని లడ్డునే జంతువుల కొవ్వులతో, పంది కొవ్వుతో, అలాగే ఫిష్ ఆయిల్తో తయారు చేసి పంచిపెట్టారు. 20 కోట్ల లడ్డూలు అని ఏదైతే ఆరోపణలు చేశారో, ఈ ఆరోపణలన్నీ పటాపంచలు చేస్తూ సిబిఐ సిట్ ఏదైతే ఒక ఛార్జ్ షీట్లో ఒక నివేదిక రూపంలో ఇచ్చిందో అది రుచించక కొత్త సిట్కి కేబినెట్ నిర్ణయం తీసుకోవడం అనేది చాలా దురదృష్టకరం. ఇది లడ్డూలో జంతువుల కొవ్వు కలవలేదని సిట్ చెప్పడం టీడీపీకి నచ్చలేదన్నారు ఎంపీలు. టీడీపీ ఆరోపణలకు అనుకూలంగా రిపోర్ట్ రాలేదని కొత్త సిట్కు నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు.